ఫ్రెండ్స్, మనం ముక్తినాథ్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ జర్నీ అనేది చాలా లాంగ్ జర్నీ. యాక్చువల్గా అయితే 2 డేస్ జర్నీ అనమాట. జామ్సన్లో వెళ్ళి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగు ముక్తినాథ్ వెళ్ళాలి. కాకపోతే మేము పర్సనల్ వెహికల్ తీసుకొని మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇవంతా రోడ్లు అవి కూడా ఘాట్ రోడ్లు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి పర్మిట్ కూడా కావాలి. అయితే మేము ఆ పర్మిట్ అనేది కూడా మేము ట్రావెల్తో మాట్లాడడం, ఇంక్లూడింగ్ పర్మిట్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మనది కంపల్సరీగా ఆధార్ కార్డ్ ఉండాలి. అది పర్మిట్ దగ్గర అక్కడ తీసుకుంటారు. రిటర్న్లో మనం కలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే డ్రైవరు సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయి ఉండాలి. మొత్తం ఘాట్ రోడ్లు అవి ఉంటుంది. నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనకి ఇండియాలో లదాఖ్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. నేనైతే లదాఖ్ చూడలేదు, కానీ ఇదైతే ఈ జర్నీ అనేది నేను బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్ నాకు ఒకటి తెలిసింది ఏంటంటే మేము నేచర్ని ప్రేమిస్తున్నాము అని చెప్పేసి మనం అనుకుంటాము. కాదు, మనం చేయాల్సింది ఏంటంటే నేచరు మనల్ని ప్రేమించబడేటట్లుగా మనం నేచర్కి తగినట్లుగా మనం ఉండాలి అనేది నేను తెలుసుకున్న విషయం అన్నమాట. అది నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కొండలు, మంచు కొండలు, లోయలు, అసలు అది ఆస్వాదిస్తూ ఉంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ ఏంటంటే ఈ ట్రిప్ చాలా బడ్జెట్తోనే, మాకైతే బడ్జెట్ ఎక్కువే అయ్యింది. ఎందుకంటే మేము పర్సనల్ 2 డేస్ ట్రిప్ని 1 డేలో కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి బడ్జెట్ ఎక్కువైంది. అమ్మ అయితే రాలేదు, ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ కదా, అంత ఘాట్ రోడ్లు అంత ట్రావెల్ చేయలేదమ్మా. ఎందుకంటే ఆల్రెడీ 2 డేస్ జర్నీ చేసింది. కాట్మండ్ నుంచి పోఖ్రాకి మొత్తం 12 hours జర్నీ, 2 డేస్ జర్నీ చేసిందని ఇంకా అది రాలేదు. కాకపోతే నాకైతే ఇది మటుకు లైఫ్లో ఒక స్వీట్ మెమరీ లాగానే అనిపిస్తుంది, ఉండిపోతుంది అలా. ఆ నేచరు, ఆ ఘాట్ రోడ్లు అవన్నీ కూడా చూడండి. ఇదేంటంటే ఇప్పుడు మనకి బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ హోటల్ దగ్గర ఆపారు. కాకపోతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. నేనైతే టీ అయితే 2 టీ తాగాను. చూడండి, ఈ టైర్లతో తయారు చేసిన మంచు పడినా కూడా పాడవకుండా ఉండటానికి. ఇది మామూలుగా ఏంటంటే అక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉండవు. మనం ఈ ట్రిప్కి వెళ్ళేటప్పుడే మనం ఫుడ్ అది కూడా కొంచెం క్యారీ చేయాలి. ఫ్రూట్స్, అలాగే బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ, ఏదో ఒకటి ఫుడ్ అనేది మనం క్యారీ చేయాలి. అక్కడేమి అవైలబుల్గా ఉండవు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి
ఫ్రెండ్స్ చూడండి ఆ మంచు కొండలు ఎంత అందంగా ఉన్నాయో. అసలైతే నేను ఫస్ట్ ఈ ట్రిప్‌కి వద్దామా లేదా అని చాలా ఆలోచనలో ఉన్నాను. అమ్మ అయితే వద్దు నువ్వు వెళ్ళు అని అంది. వచ్చిన తర్వాత నేను 100కి 200% చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఆ వ్యూ అది మనసుకి ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో అది మాటల్లో అయితే చెప్పలేను. ఈ వీడియో అనేది నాకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సెకండ్ పార్ట్ ఉంటుంది టెంపుల్ వ్యూ. అలాగే మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీ సబిత.